హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? అందరు బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఏమంటారు? కరెక్టా రాంగా? కరెక్ట్, ఆల్వేస్ కరెక్ట్. అందరికీ హ్యాపీ కృష్ణాష్టమి అండి. టుడే కృష్ణాష్టమి. బట్ వెదర్ చాలా కూల్గా ఉంది. బయట వర్షం మామూలుగా పడతనే ఉంది. మేము ఇయ్యాలకి ఎందుకు బుక్కులు వేసుకున్నామంటే మొన్ననే అయిపోయినాయి. మొన్ననే ఎగ్జామ్స్ అయిపోయినాయి. మళ్ళీ అంతలేకే, ఎందుకంటే సెప్టెంబర్లో క్వార్టర్లీ మొదలవుతాయి కదా. సో అందుకని ఈ మంత్ ఫుల్ ఎగ్జామ్సే ఉన్నాయి. సో అందుకని ఈ 3 days మేమేం ఎంజాయ్ చేయడం లేదు. ఇలా రాయడమే సరిపోతుంది కదా లక్కి. మేబీ నెక్స్ట్ మంత్, ఓకేనా? నెక్స్ట్ మంత్ ఉండొచ్చు మా లక్కీకి. మా లక్కీకి ఇంగ్లీష్, నీకు స్వీట్ పాప అంటే స్కూల్ చాలా ఎక్సైటెడ్ గా ఉన్నారు. హిందీ. నిన్న మా స్వీట్ పాప ఒక వండర్ చేసిందండి. ఏం వండర్ చేసిందంటే ట్యూషన్ నుండి ఒక్కతే ఓన్గా వచ్చేసింది. నేను సడన్ గా ఎవరు ఏ అక్క వచ్చింది? ఎంతవరకు వచ్చింది? అవునా? అవునా? బట్ ఒక్కతే వచ్చిందని నేను భయపడినానండి. అదేనే కాదు, సమ్ టైమ్ ఇట్స్ ఓకేలే, రైట్, ఇట్స్ ఓకేలే. స్టమక్ పెయిన్ అనే వచ్చింది, స్టమక్ పెయిన్ అనే వచ్చింది. అదే కాదండి, వర్షాలు బాగా పడడం వల్ల ఫైటింగ్. ఎప్పుడు ఎరేజర్లు, షార్ప్నర్లు, స్కేల్స్ ఇదే కూడా. నీ ఆరెంజ్ ఎరేజర్ నువ్వు తీసుకోమా. నువ్వు హిందీ ఉంది మా స్వీట్ పాపకు. అదే కాదండి, మా సైడ్ కోయిలకుంట్ల, ఉయిలవాడ సైడ్ బాగా వాటర్. అదే ఇది ఉయిలవాడ దగ్గర అది బ్రిడ్జ్ ఉంది కదా, ఆ బ్రిడ్జిలో అన్ని వాటర్ వస్తుంటే నాకే భయంగా ఉంది. అక్కడ వాళ్ళు ఇంకెట్లున్నారో ఏమో. ఆ బ్రిడ్జిలో కొట్టుకోకపోతే ఇంకేం లేచా ఆడుకుంటా ఉంది ఆ బ్రిడ్జి దగ్గర. బట్ ఈ వర్షానికి అక్కడ అంతగానే వాటర్ వస్తున్నాయి అనేది నేను అదే ఇక్కడ కొందరు వీడియోలు పెట్టుతారు కదా, ఆ వీడియోలలో చూసి నేను చెప్తున్నాను. బట్ జాగ్రత్త అండి, ఎందుకంటే హెవీ రైన్ ఉందని గవర్నమెంట్ కూడా డిక్లేర్ చేసి మరీ హాలిడేస్ ఇచ్చినారు. బట్ నిన్న వర్షం లేదు కానీ ఈరోజు మాత్రం ఫుల్ మార్నింగ్ నుంచి ఉంది. నైట్ కూడా బాగా పడ్డది. నైట్ అయితే తెల్లమోడం తీసుకొని మరీ వాన పడ్డదండి. నేను తీద్దాం అనుకున్నా కానీ బట్ మాకు పవర్ లేదు. సో అందుకని తీలే. ఏమంటారు? అందరికి ఎంతగానో సపోర్ట్ చేస్తున్నారు. మా వీడియోస్కి ఎందుకండి సపోర్ట్ చేయడం లేదు? ప్లీజ్ సపోర్ట్ చేయొచ్చు కదా మమ్మల్ని కూడా. ఏదో నాకు తెలిసినంతలో నేను వీడియోస్ పెడుతున్నాను. అవి ఎట్లా అవుట్పుట్ వస్తుందో నాకు తెలియడం లేదు. పెడతాను కదా డైలీ. సో అవుట్పుట్ సమ్మర్ నుంచి స్టార్ట్ చేసినాం. సమ్మర్ అవుట్పుట్ మళ్ళీ మీకు నచ్చుతుందో లేదో నాకు అర్థం కావట్లేదు. సో బట్ ఏదో ట్రై చేస్తున్నాం. సో ఎంకరేజ్ చేయండి మమ్మల్ని కూడా. వన్స్ అగైన్ హ్యాపీ కృష్ణాష్టమి. మా మనీ ప్లాంట్ చూడండి, మా బట్టలు అరక చాలా ఇదవుతుంది మాకు. మళ్ళీ కూడా సమ్ టైమ్ మళ్ళీ సమ్ టైమ్ ఏం చేస్తాడంటే మళ్ళీ ఇప్పుడు కొంచెం బాగా ఫాస్ట్ అయిపోయినాడు. నిన్న మళ్ళీ ఏం చెప్తానంటే, నువ్వు ట్యూషన్కి అవసరం లేదు, మేమే వెళ్ళిపోతాం, నువ్వు ఇక్కడ నుండి ఊరికే చూస్తూ ఉన్నాను అంటే కొంచెం నియర్ బై అనమాట. బట్ అలా వాళ్ళ ఇండిపెండెన్స్గా వెళ్తుంటే నాకు ఒకకెళ్ళి బాధ అనిపిస్తుంది, బట్ ఒకకెళ్ళి సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే అంటే నేను లేకపోయినా నా పిల్లలు వెళ్ళగలుగుతున్నారు, అంత పెద్దోళ్ళు అయిపోయినారా అనిపిస్తుంది. చూడు, అంత పెద్దోళ్ళు అయిపోయినారా మీరు? నాకు నిన్న లిటిల్ బిట్ బాధ అనిపించిందండి. అంటే నా పిల్లలు ఇట్లా నేను చేయి హోల్డ్ చేస్తుంటే కూడా వాళ్ళు చేయి ఇదిలించుకొని వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఇట్స్ ఓకే, ఇది న్యాచురల్ కదా అనుకొని, ఓకే అది సహజం కదా. పిల్లలకి అంత ఎగ్జైట్మెంట్గా ఉంటుంది కదా, మనం వెళ్తే ఇంకా ఏదో మనం స్కోల్ చేస్తున్నాం వాళ్ళని అనుకుంటారు. బట్ అదొక ప్రొటెక్ట్ కదా, ఎందుకంటే ఇక్కడ వీధి కుక్కలు ఎక్కువ ఉంటాయి. సో అది నాకు భయం. మా స్వీటీ నైట్ అంతా కూర్చొని ఇంకొకటి కూడా ప్రిపేర్ చేసేసింది. ఏది కూర్చో. ఐ లవ్ మై మామ్ అంట. బట్ డాడీని కూడా వేయాలి, ఓకేనా? నాట్ ఓన్లీ మమ్మీ, డాడీ ఆల్సో, ఇంక్లూడింగ్ ఆల్వేస్ డాడీ ఆల్సో. ఓకే, బాయ్ చెప్పు లక్కీ. బాయ్ చెప్పు, చూపిస్తాను. బాయ్ చెప్తున్నా. ఫాలో మోర్ వీడియోస్ మా అల్లరి ఏంజెల్. వెరీ గుడ్.